హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన హదర్స్ వ్లాగ్స్. ఫస్ట్‌గా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ కొట్టండి ప్లీజ్. ఎందుకంటే మన వీడియోస్ అయితే ఇంకా కొంచెం ముందుకు పోవాలి. ఈరోజైతే గోంగూర పులావ్ చేస్తున్నా. ఫస్ట్ టైం చేస్తున్నా. అంటే నా సొంత రెసిపీ అయితే కాదు. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చేస్తున్నమాట. ఊకే గోంగూరతోని గోంగూర పచ్చడి, పప్పు ఇట్లా మిక్స్ చేసి చేసినా గానీ మరి ఈరోజు కొంచెం వెరైటీ చేద్దామని చెప్పి ఈ గోంగూరతోని ఏమన్నా చేయొచ్చా అని చూస్తే నాకైతే పులావ్ అయితే దొరికింది. ఫస్ట్ టైం చేస్తున్నా చెప్తున్నా కదా! దాంట్లోకైతే అండా కర్రీ వండుతున్నా. రెసిపీ అయితే అండా కర్రీ రెసిపీ చూపించట్లేదు. నేనైతే ఈ మట్టి కుండ ఇచ్చినప్పటి నుంచి అల్లనే వండుతున్నా. టేస్ట్ అయితే మంచిగా వస్తున్నాయి కాబట్టి అల్లనే వండుతున్నా. ఎప్పుడన్నా ఎగ్ రైస్ ఇట్లా వేసి ఉంటున్నాయి వేరే దాంట్లో వేస్తున్నా కానీ మిగతా అన్ని కర్రీస్ అయితే ఇలానే వండుతున్నా. చాలా బాగా వస్తున్నాయి. ఇంకోసారి చెప్తున్నా. ఇక అండా కర్రీ అంటే మామూలుగా పేస్ట్ పట్టుకోవాలి ఫస్ట్. ఏంటిది నువ్వులు, పల్లీలు, కొంచెం ఉల్లిగడ్డ ఇవన్నీ పేస్ట్ పట్టుకొని పోస్ట్లోకి వేసుకొని చేయాలి. మీకు ఆ రెసిపీ కావాలంటే చెప్పుర్రి, నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తా. ఆ రోజు బావ షాప్‌కి పోవాలి. సండే రోజు ఇది వ్లాగు. ఇది తీసి ఒక 15 డేస్ అయితుంది. ఇప్పుడు కూడా కాదు. రెసిపీ కూడా అడిగిర్రు. అంటే నేను ఫుడ్ ఛానెల్‌లో ఛాలెంజ్ పెట్టినుంటి పలావు. అయితే అప్పుడు అడిగిర్రు అక్క రెసిపీ పెట్టనంటే నేను ఆ రోజు కొంచెం షూట్ చేసి ఉంటి. అదైతే పెడదామని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. అంతే ఒక 15 డేస్ బ్యాక్ వీడియో ఇది. నిన్న మొన్నటిదైతే కాదు. ఇక ఆ రోజు సండే కాబట్టి బావ షాప్‌కి పోతన్నాడు. స్పీడ్‌గా అయితే వండేస్తున్నా. అప్పటికి చాలా లేట్ అయింది. మరి చిన్నోడు కాబట్టి ఒక్కోసారి తొందర పని చేసుకొని ఇస్తాడు. ఒక్కోసారి అసలు పనే చేసుకొనియడు కాబట్టి ఒక్కోసారి తొందర అయితే వంటలు, ఒక్కోసారి లేట్ అయితే. ఇక పిల్లలు ఉన్నప్పుడు అదంతా మామూలే. ఈ ఎండాకర్రీ అయితే చపాతీలకు, బగారా రైస్‌లకు చాలా బాగుంటది. చపాతీలకు ఇంకా బాగుంటది. ఎక్కువ శాతం నేను చపాతీ చేసినప్పుడు చికెన్, మటన్ లేనప్పుడైతే దాని టేస్ట్ అయితే ఇది సమకూరుస్తదనమాట. అంటే తిన్న ఫీలింగ్ వస్తది. మామూలు ఉత్త అంటే టమాటా ఎగ్ కర్రీ లేదంటే ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ కంటే ఈ ఎండ కర్రీ చాలా బాగుంటది. ఇవైతే పలావ్‌లోకి మసాలాలు అన్నీ హోల్ గరం మసాలా, ఇలాచి, లవంగాలు, చెక్క, ఇంకా మిరియాలు అన్నీ, సాజీరా ఇవి వేయించిన ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కలిమాకు, పుదీనా, ఒక 2 టమాటాలు, అల్లిగడ్డ పేస్టు, పచ్చిమిరపకాయలు నేనైతే పోపు చేస్తున్నా. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసిన, 2 టేబుల్ స్పూన్ల నూనె పోసిన, 2 మిక్స్ చేసిన. నేను ఎక్కువ శాతం పులావులు చేసిన, బగారా రైస్ చేసిన ఖచ్చితంగా నెయ్యి వేసి చేస్తాను. నెయ్యి అంటే మాకు చాలా ఇష్టం. మళ్ళీ ఇంకోటి మాకు ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇక అది మళ్ళీ కొంచెం హెల్దీ కూడా. ఫస్ట్ అయితే అవి నూనె కొంచెం కాగినాక హోల్ గరం మసాలా వేసి పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అన్నీ మళ్ళీ వేసిన సిమ్లో వండుతున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకోలే, మర్చిపోయినా. ఇక అది కొంచెం సిమ్లో పెట్టుకొని అప్పలోపు టకటక్ కట్ చేస్తాని షాక్తో వెతుకుతున్నా కానీ షాక్ అయితే దొరకట్లేదు. ఇదైతే మొన్న ఆన్లైన్లో బుక్ చేసిన బావ 110 రూపీస్. కొంచెము బాగానే షార్ప్ ఉంది కానీ కట్ చేసేటప్పుడు కొంచెం కత్తిగా వస్తుంది. ఎందుకంటే కొత్తది కాబట్టి. ఇక అటు కర్రీ వండుకుంటా ఇటైతే రైస్ అయితే చేసేస్తున్నాము. మా చిన్నోడు పడుకున్నట్టు వండుకుని మళ్ళీ లేచిండు. వాడిని ఎత్తుకొని అయితే బాగుండు. ఎందుకంటే ఒకరు ఎత్తుకుంటే ఒకరు పని చేసుకోవాలి. బావని కట్ చేయమంటే మిరపకాయలు అది కొంచెం టైట్ ఉందని చెప్తే ఫస్ట్ అయితే ఇట్లా అడ్డములో కట్ చేసి నువ్వు అట్లా కాదు పొడుగులో కట్ చేయి, పొలావులో అట్లా మంచిగా ఉంటుంది, అట్లయితే చిన్నగా బాగుండదు అని చెప్తే మళ్ళీ పొడుగులు అయితే కట్ చేసిండు. ఇక నేను స్పీడ్గా అయితే వంట చేసేస్తున్నా. ఇంకోటి ఏంటంటే దీనికి మందం ముందే పెట్టుకుంటే మంచిగా మాడిపోదు. ఎప్పుడైనా కర్రీ అయినా రైస్కైనా అల్పం ముందు పెట్టుకున్నాం అనుకో మాడిపోతుంది. ఎందుకంటే కొంచెం వెనక ముందు అయితే లేదంటే అల్లిగడ్డ పేస్ట్ చేసినప్పుడు అయితే మాడిపోతుంది కాబట్టి కొంచెం మందం ఉన్నవి పెట్టుకోవాలి. ఈ కుండ దాంట్లో అయితే అస్సలే మాడిపోవట్లేదు, మందంగా ఉంది కాబట్టి. ఇంకోటి తొందర ఉమ్మగిలుతుంది కూరలు అయితే. టమాటా ఇట్లా ఏదైనా వేసినాక మూత పెట్టినాకో స్పీడ్గా ఉమ్మగిలుతుంది. కొంచెం సాల్ట్ వేసుకున్న, ఉల్లిగడ్డలు అది పచ్చిమిరపకాయలు వేసుకున్నాక సాల్ట్ వేసుకున్న, అవన్నీ మంచిగా గోలిన తర్వాత అల్లిగడ్డ పేస్ట్ ఇట్లా అవన్నీ గోలిన తర్వాత టమాటాలు కూడా వేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచుకున్న మూత పెట్టుకొని. చూడురి ఇవి ఇట్లా కొంచెం మగ్గినాయి. అడుగైతే అసలే మానేయదు. ఒక్కసారి మాడిందంటే ఇక అన్ని అంటే అంత అయిపోయేంత వరకు ప్రాసెస్ మాడుతూనే ఉంటుంది కాబట్టి వెంటనే క్లియర్ చేసుకోవాలి కొంచెం మాడితే. ఈ గోంగూర అయితే 2 గ్లాసుల బియ్యానికి సరిపోతుంది. ఇంకోటి ఇది ఎర్ర పుంటి కూర, అదే గోంగూర పుంటి కూర అంటారు కదా, ఇది ఎర్రది, ఎర్ర కాడల్ది. ఇక నేనైతే ఆ రోజు 4 గ్లాసులు పెట్టినా. ఎందుకంటే 2 గ్లాసులు సరిపోదు కాబట్టి ఇక కొంచెం తక్కువైనా సరే అని చెప్పి, అంటే ఈ గోంగూర తక్కువైనా సరే అని చెప్పి 4 గ్లాసులు అయితే పెట్టిన. ఇదైతే మ్యాక్సిమం 2 గ్లాసులకి అయితే కొంచెం పుల్ల టేస్ట్ ఇస్తుంది. మేము 4 గ్లాసులు పెట్టేసరికి కొంచెం పులుపు టేస్ట్ తగ్గించింది కాబట్టి చెప్తున్నా. ఒక 4 కట్టలు, ఇది చిన్న కట్టలు అయితే దీన్ని మంచిగా కాడలు ఏరుకొని కడుక్కొని పెట్టుకున్నా. ఇది వేసి కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నా. కానీ ఏంటంటే పసుపు మర్చిపోయినా పోసులో వేసేటప్పుడు. అంటే గోంగూర ముందుకు వేయాలి, అప్పుడు ఒక స్పూను ఉప్పు వేసిన, ఇప్పుడు ఒక స్పూన్ వేసిన. ఎందుకంటే కొంచెం తొందర మగ్గాలని చెప్పి. ఇదైతే పూర్తిగా మగ్గినాక అప్పుడు మనము కొలతని బట్టి వాటర్ పోసుకోవాలి. ఒక్క గ్లాసు రైస్కి 1 గ్లాసున్నర వాటర్ అయితే పోసుకున్నాను నేను. 4 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు అంటే 6 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్న కొలతతోనే. అంటే నేను ఫస్ట్ బియ్యం నానబెట్టుకున్నప్పుడు నేను బియ్యంలోనే పోసుకుంటాను డైరెక్ట్.
ఈ తర్వాత ఏంటిదంటే ఆ వాటిలో వంపిన కదా ఎసరు మరినాక ఆ బియ్యంని డైరెక్ట్ వేసేస్తా నాకు డైరెక్ట్ కొలుతుంటుంది ఎందుకంటే బియ్యం ఆల్రెడీ నాని ఉప్పు అయితే సరిపడా ఇప్పుడు వేసుకోండి లేదంటే ఎసరు వచ్చినాక కొంచెం మళ్ళీ టేస్ట్ చూసుకుంటే మనకు ఉప్పు సరిపోతుందా లేదా తెలుస్తుంది నేను ఆ రోజు టేస్ట్ చూడలేదు అదొక మిస్టేక్ అయింది కొంచెం సప్ప అయింది మంచిగా ఉంది కానీ కొంచెం అంత ఇంకొక టేబుల్ స్పూన్ అంత ఉప్పు అయితే పడేది ఇక ఎసరు మంచిగా అయినాక రైస్ అయితే వేస్తున్నా ఇదైతే ఇప్పుడు సిమ్లో అయితే పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టొద్దు హై ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే గడ్డ గడ్డ అయిపోతుంది ఫస్ట్ అన్నం అంటే తుక్కపై కుడికేదాకా ఇట్లు ఉడుకుతుంది సిమ్లో పెడితే మాత్రం గడ్డ గడ్డ అట్లే అంత మంచిగా కూడా కాదు రైసు పెద్ద మంట మీద ఉంటేనే మంచిగా అన్నం లేచినాక అప్పుడు మొత్తం వాటర్ అంతా గుంజుకున్నాక సిమ్లో పెట్టుకుంటే ఏం కాదు నాకైతే ఒక 80% వాటర్ అయితే గుంజుకున్నాయి నాకు ఎందుకు ఉప్పు తక్కువ అనిపించింది మళ్ళీ వేసినా కానీ అయినా సరిపోలేదు ఇవైతే రేషన్ బియ్యమే పంట బియ్యం కాదు సన్న బియ్యం కాదు అయినా సరే అన్నం అయితే బాగా పొడి పొడికి వచ్చింది చూడరు లాస్ట్ వరకు అయితే నేను అన్నం మాడిపోకుండా మధ్యలో మధ్య కలుపుతూ ఉన్నా ఎందుకంటే అడగంటిందంటే మాడిపోతుంది ఒకటేసారి అని చెప్పి గడుకోసారి ఒక 3-4 సార్లు అయితే కలుపుకున్నా ఇప్పుడు ఏం చేసినంటే వేయించుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఇప్పుడు వేస్తున్నా ఫస్ట్ పోసులు ఏమీ లేదు లాస్ట్కి వేస్తున్నా ఇప్పుడు మళ్ళీ తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు మీదకలు చల్లి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నా నెయ్యి అయితే చెప్తున్నా చాలా వరకు మేము తింటాము నూనె కంటే ఎక్కువ నెయ్యి తింటాము ఇక అన్నం అయితే అయింది మరి శ్రద్ధ ఫస్ట్ తినన్నది టేస్ట్ ఎట్లుంటుందో మమ్మీ టేస్ట్ ఎట్లుంటుందో నేను తినా పులావ్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చూడరా అని చెప్పి ఒక 5-6 మెతుకులు అయితే నోట్లు పెట్టిన మంచిగా ఉంది కానీ కొంచెం ఉప్పు తక్కువ ఉంది మమ్మీ అని చెప్పి తింటా అన్నది అమ్మయ్య తింటానా సరిపోయి లేదంటే తినా అంటే మళ్ళీ వేరే వండాల్సి వస్తుంది తప్పనిసరిగా ఇక అన్నం అయితే రెడీ అయింది చూడ్రి ఒక 15 మినిట్స్ సిమ్లు ఉంచుకున్న అంత దగ్గరకు వచ్చినాక ఇవన్నీ వేసి అదే ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా వేసినాక 15 మినిట్స్ సిమ్లు ఉంచుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ పక్కా పెట్టుకున్న మొత్తంలో 25 మినిట్స్లో మొత్తం రైస్ అయితే అయింది చూడ్రి ఎంత పొడి పొడిగా అయిందో ఇది రేషన్ బియ్యమే ఇంకోసారి చెప్తున్నా రేషన్ బియ్యం అయినా చాలా బాగా వచ్చింది ఇదైతే మేము పోటీ కోసము అదేంటిది ప్లేట్లలో కొలిచేసుకుంటాం అట్లా గార్నిష్ కూడా చేసి చూపిస్తా ఇదైతే అండా కర్రీ కూడా మంచి దగ్గరకు వచ్చింది ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది కావాలంటే కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తా చపాతీలోకైనా ఏదైనా మనము చికెన్ గిట్లా తెచ్చుకున్నప్పుడు మటన్ గిట్లా తెచ్చుకున్నప్పుడు ఇదైతే మంచి మనకు ఆ ఫీల్ అయితే ఇస్తుంది వెజ్ అంటే నాన్ వెజ్ ఫీల్ అయితే ఇస్తుంది ఇక రెడీ అయినాము పోటీకి కూర్చున్నాము మంచికి మేమైతే 2 డబ్బాలు పెట్టుకున్నాము శ్రద్ధకైతే ఒక డబ్బా మీద సగం పెట్టినాము మంచికి ఒక ఎగ్ అన్నం చూడరు చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఎంత బాగా అనిపిస్తుందో ఇలా కొంచెం ఉప్పు ఇంకొంచెం అంతా గోంగూర వాడేది ఉంటే ఇంకా టేస్ట్ బాగా ఇచ్చేది మంచిగా ఉంది కానీ కొంచెం పులుపు తక్కువైంది ఇక స్టార్ట్ చేసినాము ఈ పోటీలో ఎవరు గెలిచినామని తెలుసుకోవాలంటే అమీర్ దాస్ మంతెన ఛానల్లో పోయి చూడరు చాలా ఫన్నీగా అయింది ఆ రోజు కూడా ఈ పోటీ పెట్టుకున్నప్పుడల్లా మస్తు జోక్ అవుతుంది అంటే నార్మల్గా తినేదానికంటే పోటీలలో మాట్లాడుకుంటా లేదంటే నువ్వు పోటీగా తింటే కొంచెం వెరైటీ అనిపిస్తుంది ఆగమాం తినుడు అట్లా శ్రద్ధ చూడుర్రి మా తొందరగా గెలవాలని చెప్పి కర్రీ మొత్తం రైస్కి ఒకటేసారి కలుపుకుంది ఆ రోజు అయితే చల్ల వాతావరణానికి వేడి వేడి తింటే మస్తు అనిపించింది శ్రద్ధనైతే పోటీలలో వద్దురా అంటే ఈయనది బాగా ఎడుస్తుంది తర్వాత కొన్ని రోజులు జాయిన్ చేసుకున్నాము పొలావులు అయితే అన్ని ఉంటాయి కదా శ్రద్ధకైతే మిరియాల పండు కిందకి వచ్చిందట ఉంచేసింది అనమాట ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చూసిరు కదా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఓకే